ముఖ్యంగా రియల్ ఎస్టేట్ స్కామ్స్లో మీకు కొన్ని లీగల్ రెమెడీస్ ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే, ఇలా ఎవరైతే మిమ్మల్ని మోసం చేసినా పలానా బిల్డరు మీకు డెలివరీ ఆన్ టైం ఇవ్వకపోయినా మీ అపార్ట్మెంట్ కానీ ఇవ్వగానే, ఇలాంటప్పుడు మీరు ఐదర్ కన్జ్యూమర్ కోర్ట్ని ఆశ్రయించవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు రేరా అనేది 2016లో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ అయ్యి ఒక రేరా యాక్ట్ అని వచ్చింది 2016. దాన్ని ఎక్స్క్లూజివ్లీ రేరాని కేవలం రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్ని నిరోధించడానికి, వాటిలో ఉన్న బాధితులకి న్యాయం చేయడానికి కోసమే రేరాని పెట్టడం జరిగింది. సో రేరాని ఆశ్రయించవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు రేరా పెట్టింది రియల్ ఎస్టేట్ స్కామ్స్ గురించి కాబట్టి దాన్ని మీరు ఫస్ట్ ఆశ్రయించడం మంచిది. నెక్స్ట్ కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉన్నాయి, మీకు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళొచ్చు, రేరాకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకా మీ దగ్గర అన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి, లేకపోతే మనీ బ్యాక్ రావాలి కాబట్టి అతను ఇవ్వట్లేదు, ఫ్లాట్ డెలివరీ చేయట్లేదు కాబట్టి మనీ రికవరీ సూట్ వేసుకోవచ్చు. వయలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ యాక్ట్ కింద సివిల్ కోర్టులో కేసు వేసుకోవచ్చు. మనీ రికవరీ సూట్ కూడా సివిల్లో వేసుకుంటాం, సివిల్ కోర్టులోను. ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. సో ఈ 3 లీగల్ రెమెడీస్ ఉన్నాయి. అది కాకుండా ఇంకా ఆయన మీద ఎట్లాగో మీరు క్రిమినల్ సైడ్ చూస్తే ఇంకా 420, 506 ఇవన్నీ కూడా ఇంకా అవన్నీ కూడా ఎట్లా అట్రాక్ట్ అయితే మోసం చేశాడు, 420 చీటింగ్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఈ క్రిమినల్ కేసులు కూడా వేసుకోవచ్చు. అది క్రిమినల్ సైడ్ అవుతుంది. కానీ సివిల్ సైడ్ మీకు డబ్బులు రావాలంటే మాత్రం ఈ కన్జ్యూమర్ ఫోరము, రేరా అండ్ సివిల్ కోర్ట్స్, ఈ ఫారమ్స్ ద్వారా. ఇంకోటి అతని కంపెనీ ద్వారా ఒక ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ అది, లేదా పార్ట్నర్షిప్ కంపెనీ అయినా పర్లేదు, లేదా ప్రైవేట్ కంపెనీ అయినా కానీ కంపెనీ లా ప్రకారం కాన్స్టిట్యూట్ అయ్యి మినిస్ట్రీస్ ఆఫ్ కంపెనీలో రిజిస్టర్ అయిన పెద్ద కంపెనీ అయితే ఖచ్చితంగా ఆ కంపెనీ పేరు మీద కొన్ని ప్రాపర్టీస్ అలాంటివి ఏమైనా ఉంటాయి. సో ఆ కంపెనీ ద్వారా కూడా మన ఆ బిల్డర్ యొక్క కంపెనీని కూడా మనం పార్టీ చేస్తూ ఎన్సిఎల్టీ అంటే నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లా అని ఉంటుంది. సో ఎన్సిఎల్టీ ద్వారా కూడా మనం వాళ్ళని పార్టీ చేసి అక్కడ కూడా కేసేసి ఆ కంపెనీకి సంబంధించిన అసెట్స్ ఏమైనా ఉంటే అవి లిక్విడేట్ చేసి బాధితులకి పంచే విధంగా కూడా మనం కేసులు వేసుకోవచ్చు.